अपन अपने लोगों में झगड़ा करने वाले, इसके लिए है ना क्या होता है मालूम है, अपना मजा कौन करेंगे। हेलो हेलो, इसके लिए कौन अपना मजा उड़ाते हैं, वो मुस्लिम लोग। अपन लोग अपने में झगड़ा करने वाले। एक चीज बोलूं, उसके लिए ना मुस्लिम लोग अपना मजा लेते हैं। बता तुम बच्चे लोग किधर पी के किधर कारा लगा रहे, दिखा तुम आओ। अरे आओ फिर किसका इवेंट चल रहा है जी? किधर पी रहा, किधर जा रहा, बता तुम आओ। तुम्हारा इवेंट वाला, तुम्हारा इवेंट वाला आओ एक बार आओ। ऐसा बोलने वाला हिंदू मुस्लिम का लड़ाई लगाने के लिए हमारे पास पीने वाला कोई कस्टमर ही नहीं बताते हो। अरे तुम्हारा एक चीज है, अपन अपने लोगों में झगड़ा करने वाले, इसके लिए है ना क्या होता है मालूम है, अपना मजा कौन करेंगे। हेलो हेलो, इसके लिए कौन अपना मजा उड़ाते हैं, वो मुस्लिम लोग। अपन लोग अपने में झगड़ा करने वाले। ఇంత పెద్ద లొల్లి అవుతుంది, సపోర్ట్ అవుతుంది క్లాసిక్ గార్డెన్ కాడ. ఏడున్నారు సార్ వాళ్ళు? ఇన్స్పెక్టర్ సార్, ఏజీపీ సార్, అందరూ ఇన్నే ఉన్నారు సార్. మరి లోపటుంటే మరి నేను కూడా గేట్ బయటనే ఉన్నా. మరి లోపటుండి మరి డీజీ ఆడుతురు కోర్టేమో 10 గంటల దాకానే పర్మిషన్ ఇస్తే మరి 11:30 అవుతుంది. మరి 11:30 దాకా కూడా మీరు దీన్ని బంద్ చేయకుంటే పబ్లిక్ ఏమైనా ఉండాలా లేకుంటే ఎట్లుంటది? పబ్లిక్ పడుకోవాలా లేదా? నేను ఏంటే ఉన్నా, గేట్ కాడనే ఉన్నా. నేను కూడా నేనేం బయటకు పోలేదు, నేను గేట్ ముంగట్నే ఉన్నా. నాకు తెలియదు ఉండి ఏం చేస్తారు, బంద్ చేయాలి కదా. ఉన్నారు కాదు కదా, బంద్ చేయాలి కదా. మనకు కోర్టు ధిక్కరణ కిందకి మీరు వస్తారు కదా. మీరు 10 గంటలకు బంద్ చేయక 11:30 కూడా మీరు బంద్ చేయకుండా ఉంటుంటే కోర్టు ధిక్కరణ కిందకి వస్తారు కదా. మీరు మీరే ఉండి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు కదా మొత్తం. ఓకే సార్, ఓకే ఓకే బంద్ చేపిస్తాం. एक मिनट साहब, आपको कंटोनमेंट बोर्ड परमिशन दिया? कुछ है ऑफिशियल डॉक्यूमेंट है आपके अंदर? जरा आप बताइए, मीडिया को बताओ। अब फोन में तो रहता ना, नहीं है मेरे पास, फोन में तो कंटोनमेंट बोर्ड ऑफिशियली ऑन रिकॉर्ड बोला कि हम इस बार किसी को परमिशन नहीं दे रहे ऑर्गेनाइज कर। फिर आप कैसा क्लेम कर रहे हैं आप है बोल के? आपके पास है तो डॉक्यूमेंट बताओ ना आप मीडिया को। आप अभी टाइम 11 बज गए, 11 बजने के बाद भी आप अलाउ कर रहे, पैसे लेके आप बिजा रहे, पूछे तो आप बोल रहे मेरे वीआईपी गेस्ट है बोल के आप बोल रहे। तो इसका टाइमिंग क्या है, टिकट का सेल करने का टाइम क्या है? 11 आप 11:10 को आप पे कर रहे थे। ठीक है, 5-10 मिनट में टाइम नहीं देखा, मैं टाइम नहीं आपका अच्छा ठीक है, आपका ऑन रिकॉर्ड बोलिए। अभी आपका इवेंट का परमिशन कब तक का है? 11:30 तक है, डॉक्यूमेंट में है आपका। మన దగ్గర 15 వరకు ఉంది కదా కోర్టు ఆర్డర్. उसको देते क्या यार, జరగండి అన్న, अपना కొంచెం సైడ్ ఇవ్వండి. ఇప్పటికి 10 days అవుతుందన్న. ఇప్పటికి ఇక్కడని కాదు, 10 days అయితే లాస్ట్ 10 days నుంచి సేమ్ ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఈవెంట్స్ కూడా అవుతాయి. 2 months బేబీ ఉంది ఇంట్లో, ఆమె కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎంత చెప్పినా కూడా వింటలేరు. మళ్ళీ ఇంకా ఈవెంట్స్ అయినప్పుడు కూడా క్రాకర్ షో కూడా అదే షో ఉంటుంది, ఇల్లది సౌండ్ కూడా వాల్యూమ్ ఎక్కువ పెంచుతారు. ఇప్పుడు ఇదే ఉన్నదని చెప్పేసి ఇప్పుడు కూడా నైట్ వరకు కూడా ఇంట్లో బేబీ ఉంది పట్టించుకో కూడా ఈడొచ్చి ధర్నా చేస్తున్నాము. ఎంత చూసినా కూడా పట్టించుకోవట్లేరు. వాళ్ళు ఇప్పుడు వినబడతలేదా మనకు సప్పుడు? వినబడుతుందా లేదా మనకు సప్పుడు? నువ్వు లోపల ఇంటి లోపల నువ్వు ఏమన్నా సప్పుడు చేసుకో, బయటకి వినబడుతుందా లేదా మనకు సప్పుడు? అన్న నేను ఏమంటున్నా అంటే నీకు 10 గంటల తర్వాత నువ్వు లోపల కానీ బయట కానీ బయటికి సప్పుడు రావద్దని ఉందా? నువ్వు బయట సప్పుడు వస్తుందా లేదా? బయట సప్పుడు వచ్చినప్పుడు ఉండాల్సింది కదా. మీరు సప్పుడు వస్తలేదంటే ఇప్పుడు వినబడతలేదా? 11:30 దాకా ఎవరు ఇచ్చారు పర్మిషన్? 11:30 దాకా 11:30 దాకా ఎవరు ఇయ్యారు కదా పర్మిషన్.
మీరు ఏ ఈవెంట్ అయినా 10 గంటలకే క్లోజ్ చేయమంటారు కదా 2 స్పీకర్ బాక్సులు పెట్టి. మరి ఇప్పుడు 11:30 దాకా ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు చెప్పాలి కదా కోర్టుకు వచ్చి. మన కోర్టులో అడిగారు కదా జీపీ గారిని, లేదు సార్ మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. మీరు వేరే అన్ని పర్మిషన్లు అడుగుతారు కదా, మరి దీనికి ట్రేడ్ లైసెన్స్ కానీ కంట్రోల్మెంట్ పర్మిషన్ కానీ ఏమైనా ఉందా? ఏ పర్మిషన్ లేని ఇస్తారు కదా సార్ మీరు. 11:30 దాకా పర్మిషన్ ఎక్కడ ఉంది సార్ లోపల బయట అని? ఆ కాగితం ఇవ్వండి నేను వెళ్ళిపోతా. మీరు 11:30 దాకా నాకు కాగితం ఇవ్వండి, పర్మిషన్ ఇచ్చేయండి, నేను పోతా. నాకు ఆ కాగితం ఇవ్వండి. 11:30 దాకా మీరు ఉందని చెప్పి అంటున్నారు కదా, నాకు ఒక కాగితం ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. నేను కోర్టులో ఏం చేసుకోవాలి, కోర్టుకు వీళ్ళు ఏం చెప్పారో ఏముంది, కోర్టు ధిక్కరణ కిందకి ఏం చేసుకుంటారు అనేది నేను చూస్తా. ఇప్పుడు మీ సార్ చెప్పడము మీరు ఆచరిస్తున్నారు, మరి కోర్టు చెప్తే కోర్టుని ధిక్కరిచ్చినట్టు కదా. మరి కోర్టు నీకు 10 గంటలకంటే చెప్పినాక నువ్వు 11:30 దాకా ఉంది పర్మిషన్ అంటే మీ ఇష్టానుసారంగా ఇస్తారా పర్మిషన్? ఒక చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం ఇవ్వాలి కదా. చట్టము ప్రకారంగా మీరు చేయకుండా మీ ఇష్టం చేసుకుంటే ఎట్లయితే? ఎందుకు వినబడతలేదా నీకు? మ్యూజిక్ వినబడుతుంది కదా సార్, మ్యూజిక్ వినబడుతుందా లేదా? మ్యూజిక్ లేనిది లోపల ఏం చేస్తారు పబ్లిక్? ఇగో ఇదంతా పబ్లిక్ కనిపిస్తలేదా మీకు? హలో, हैदराबाद की बिरयानी तो वर्ल्ड फेमस है, लेकिन दिल भर मसाले से बनी हर डिश बिरयानी से कम नहीं। नॉनवेज हो या वेज, हर डिश बनेगी अब मजेदार दिल भर मसाले के साथ। अब रोज बनेगा हैदराबादी जायकेदार खाना आपके घर भी दिल भर स्टाइल में। दिल भर मसाले, असली मसाले, हकीकी जायका।